హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మెయిన్గా ఏపీ ఇంకా టీఏ స్టూడెంట్స్కి అయితే బాగా యూస్ అవుతుంది. కౌన్సిలింగ్లో ఈ యొక్క మిస్టేక్స్ ఎవరైతే రిపీట్ చేస్తారో ఫేస్ 1 కౌన్సిలింగ్లో అయితే మీకు సీట్ రావడానికి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా అయితే డిస్కస్ చేశాను మిస్టేక్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే దానికి ట్రై చేస్తా. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. సో మిస్టేక్ నెంబర్ 1, మెయిన్గా 60% ఆఫ్ ది ఎంసెట్ స్టూడెంట్స్కి వెబ్సైట్స్ అనేవి కరెక్ట్గా తెలియవు. మెయిన్గా ఏపీ అయినా ఇటు టీఎస్ అయినా ఎంసెట్ వెబ్సైట్స్ అనేవి 2 రకాలు. ఫస్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ వేరే వెబ్సైట్ ఒకటి. ఓకే, చాలామంది 60% ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్ అనుకుంటున్నారు, కానీ ఇది రాంగ్. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ది ఇది, ఏపీ వాళ్ళది ఇది, టీఎస్ వాళ్ళది ఇది. సో ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో మీరు కొంచెం బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటున్నారు. సో ఈ యొక్క వెబ్సైట్లో ఏపీ వాళ్ళది ఇది, టీఎస్ వాళ్ళది ఇది కదా, ఈ యొక్క వెబ్సైట్స్లో ఏంటంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు ఆల్మోస్ట్. మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ చూసుకుంటే మిస్టేక్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్. సో ఇది చూసుకుంటే చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేవి చాలామంది ఏంటంటే కొన్ని రాంగ్ ఇచ్చేస్తారు. అది దయచేసి రాంగ్ అయితే ఇవ్వకండి, ఎందుకంటే మళ్ళీ మార్చడం అంటూ ఉండదు. ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఫస్ట్ ఒకసారి మీ యొక్క నేమ్లోని ఎలాంటి మిస్టేక్ ఉన్నా కూడా దయచేసి ఇప్పుడే మార్చుకోండి. ఆధారు, మీ యొక్క 10th సర్టిఫికేట్లోని మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు నేమ్, ఈ 3 ఒకేలా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉండి మీ యొక్క 10th దీంట్లో ఒకలా ఉండి ఇప్పుడు మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫేస్ 1 కౌన్సిలింగ్ అయితే. ఇది మీరు గమనించండి బాగా. సో ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే ఎస్వియు ఒకటి ఉంటుంది, ఏయు ఒకటి ఉంటుంది. ఈ 2 రీజన్లు చాలామంది తెలియక ఏవి పడితే పెట్టేస్తారు. ఫస్ట్ మీరు మీ యొక్క లొకాలిటీ చూసుకోండి, మీది ఒక ఏయు లొకాలిటీయా లేదు ఎస్వియో. సో చాలామంది ఏంటంటే ఏయు వాళ్ళు ఎస్యువి పెట్టేస్తారు, ఎస్యు వాళ్ళు ఏయు పెట్టేస్తారు. ఇది మెయిన్ స్టెప్. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ యొక్క డీటెయిల్స్ ఎక్కడైనా రాంగ్ ఉన్నాయా, మళ్ళీ మార్చడం అంటూ మళ్ళీ అవ్వదు. సో చాలామంది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్లోని less than 2, అదే more than 2 lakhs, more than 3 అంతేసి పెట్టకండి దయచేసి. బిలో 1 lakh అంటే బిలో మ్యాక్సిమం 1,50,000 లోపు అక్కడ చూసారా ఇన్కమ్ అని అడుగుతుంది. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చూసుకొని ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ మెయిల్ ఇవన్నీ కూడా చూసుకొని నీట్గా అయితే డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఏంటంటే క్యాస్ట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అప్డేటెడ్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయరు. అంటే ఒక 3 years 4 years ముందు అవి అప్లోడ్ చేస్తారు. అవి అప్లోడ్ చేస్తుంటే ఇవి రిజెక్ట్ అయిపోద్ది మీ యొక్క అప్లికేషన్ అనేది. రీసెంట్గా అప్డేట్ అయిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఫోటో కూడా, ఎందుకంటే ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడం అంటూ అవ్వదు, ఓకేనా. ఒక్కసారి మీరు డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు మళ్ళీ ఇవి కరెక్షన్ చేయించి మళ్ళీ ఆఫ్లైన్ కార్డు మీకు స్పెసిఫిక్గా మీ యొక్క సెంటర్కి ఇచ్చి అన్ని చాలా పెద్ద ప్రాసెస్ అది. సో 3 చూసుకుంటే డాక్యుమెంట్స్, మన కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవి. అదేంటి బ్రో డాక్యుమెంట్స్ మిస్టేక్స్ ఏంటి బ్రో, ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తాం కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అయితే. సో వెయిట్, ఆగండి, అక్కడే మిస్టేక్ ఉంది. సో చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత ఒక 4 to 5 days తర్వాత మన ఒక స్టేటస్ చెక్ చేసుకుంటాం, అది ఎలిజిబుల్ అయ్యామా లేదా అని. సో చాలామంది ఏంటంటే ఇన్ఎలిజిబుల్ అవుతారు. దేనికి చాలామంది డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయరు. నేను చెప్పిన ఫస్ట్ 2 మిస్టేక్స్ లాగే సేమ్ అదే మిస్టేక్ నెంబర్ 2. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి వెబ్సైట్. సో మిస్టేక్ నెంబర్ 2 మనం డిస్కస్ చేసింది ఏంటంటే మనం సరిగ్గా ఏంటంటే డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయం. ఈ 3లో ఏంటంటే చేయని వాళ్ళకి ఏంటంటే అది ఇన్ఎలిజిబుల్ అవుతుంది. సో బ్రో మేము పేమెంట్ కట్టేసాం, ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ అది మరి అప్రూవ్ అవ్వలేదు, ఏడ్ చేయాలని టెన్షన్ పడకండి. సో దీనికి ఆఫ్లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. సో వాళ్ళొక స్పెసిఫైడ్ మీరు ఆల్రెడీ ఒక సెంటర్ అనేది ఆల్రెడీ ఇచ్చుంటారు ఎప్పుడు ఆన్ రిజిస్ట్రేషన్ టైం అయిన తర్వాత అంటే స్పెసిఫిక్ అంటే ఒక డే మెన్షన్ చేస్తారు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. చేసిన రోజు మీ యొక్క ఆఫ్లైన్ ఏపీ ఎంసెట్కి ఇవి, టీఎస్ఎల్కి ఇవి. సో ఏపీ ఎంసెట్ గురించి మనం చూసుకుంటే ఏపీ వాళ్ళు మీ యొక్క ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ హాల్ టికెట్, మీ యొక్క 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో,
మీ యొక్క టీసీ, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఇన్కమ్, ఇంకా క్యాస్ట్, ఇక నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ సర్టిఫికేట్ అదే మ్యాక్సిమం లోకల్ కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ అవసరం లేదు. ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇంకా పిహెచ్ఎన్సిసి సర్టిఫికేట్స్ ఎవరైతే క్యాపబుల్ ఉంటారు కదా అది ఆ యొక్క సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ ఫీ పేమెంట్, ఇంక మీ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఇది మ్యాండటరీ అయితే కాదు. ఇవన్నీ కూడా 3 to 4 సెట్స్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుని రెడీగా అయితే పెట్టుకోండి. ఓకేనా. మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళండి. ఓకేనా. ఒరిజినల్ కాపీస్ అక్కడ వెరిఫై అయ్యి మీ యొక్క బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ సెట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అవి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఒరిజినల్వి మీకు ఇచ్చేస్తారు. సేమ్ ఏపీ ఎంసెట్ లాగే టీఎస్ ఎంసెట్లో కూడా సేమ్ డాక్యుమెంట్సే. సో ఎవరికైతే టీఎస్ ఎంసెట్లో ఇన్ఎలిజిబుల్ అని చూపించిందో సేమ్ ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో ఒరిజినల్ కాపీ వాళ్ళు తీసుకొని వెరిఫికేషన్ తీసుకొని మీ యొక్క ఇది జిరాక్స్ ఉంటాయి కదా ఆ జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకున్న ఒరిజినల్ సెట్ మీకు ఇచ్చేస్తారు. సేమ్ ప్రాసెస్. సో కంగారు అయితే పడకండి. సో ఇది మిస్టేక్ నెంబర్ 3. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ కొద్ది బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అయితే చూడండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి మెయిన్గా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, అంటే రిజర్వ్ కేటగిరీ లైక్ మన క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ ఎక్సెట్రా. సో వీళ్ళు మెయిన్గా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయమంటుంది. అంటే ఇప్పుడు ఫిజికల్గా ఛాలెంజ్ ఉంటారు కదా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తే వీళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి గ్రూప్, ఎలాంటి కాలేజ్ పెట్టినా కూడా వీళ్ళకి ఎలాంటి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ అనేది బాగా హై. మ్యాక్సిమం అందరికీ తెలుసు. అందుకే దీని గురించి కొద్దిగా తక్కువ మాట్లాడుతున్నాను. సో ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్త చూసుకొని అప్లోడ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి లాస్ట్గా వెబ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క కౌన్సిలింగ్లోని మేజర్ రోల్ ప్లే చేసేదే వెబ్ ఆప్షన్స్. సో చాలామందికి ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, అసలు ఏటో కూడా తెలియదు. సో చాలామందికి ఏంటంటే ఫస్ట్ కాలేజ్ ప్రయారిటీ ఇవ్వాలో తెలియదు, ఫస్ట్ గ్రూప్ ప్రయారిటీ ఇవ్వాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోని ఒకటి, మీకు మంచి కాలేజ్ కావాలి, మంచి గ్రూప్ కావాలి, ఫస్ట్ ముందు మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. మంచి కాలేజ్ కావాలంటే మీకు ఎలాంటి గ్రూప్ వచ్చినా కూడా మూవ్ ఆన్ అయిపోయింది. మీకు గ్రూప్ కావాలనుకుంటే అది కాలేజ్ అనేది ఆలోచించుకోండి, ఫస్ట్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో వెబ్ ఆప్షన్స్లోని మీకు కొంత లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నెక్స్ట్ వీడియో ఫుల్గా కౌన్సిలింగ్ బ్రో, మాకు ఇంకా ఫుల్ డీటెయిల్గా కౌన్సిలింగ్ కావాలి బ్రో వీడియో అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చెప్పండి. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే చేసేద్దాం ఫుల్గా. సో టెన్షన్ పడకుండా నేను మీకు కొన్ని కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. ఎక్కువ కామెంట్స్ వస్తే లైన్గా పెట్టుకోండి. ఫస్ట్ ఏయూ రివిజన్ పెట్టుకోండి, నెక్స్ట్ ఎస్వియూ రివిజన్ పెట్టుకోండి. సో చాలామంది ఏంటంటే కంగారులోని అంటే సీట్స్ ఫిల్ అయిపోతే ఏమో అసలు వెబ్ ఆప్షన్స్ అంటే. సో చాలామంది ఏంటంటే 150, 200 దాదాపు ఒక 300 కాలేజీలు పైగా పెట్టేస్తారు. అంటే అవి అటానమస్, అఫిలియేటెడ్ చాలా ఉంటాయి. అవి ఏంటంటే కచ్చి బిచ్చి అంటే తోటకూర అన్ని చెత్త కాలేజీలన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే మీకు తెలియని అంటే ఒకటి సీట్ రాదేమో భయం మీద చాలామంది ఏంటంటే ఫుల్గా పెట్టేస్తారు. సో అలా పెట్టకండి. మ్యాక్సిమం టాప్ 15 to 30 కాలేజెసే పెట్టుకోండి అంతే పక్కా. ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్కి ఏ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ అవుతున్నాయో ఫస్ట్ చూసుకొని అవి పెట్టుకోండి. అవి చాలా బెస్ట్. ఈ 100-200 కాలేజ్ పెట్టుకునే కన్నా ఒక 15 to 30 కాలేజీలో పెట్టుకోవడం అది మీ ర్యాంక్. ఇప్పుడు మీ ర్యాంక్ టాప్ 10 అదే లెస్ దెన్ 10K అనుకో, హై కాలేజ్ పెట్టుకుంటారు అంటే కొద్దిగా మంచివి. అంటే టైర్ 2 50K లోపు అనుకో టైర్ 3, అలాగా 1 lakh అనుకో టైర్ 4 కాలేజీలు. అలాగా మీ మైండ్కి మీరు చెప్పుకొని పెట్టుకోండి. మాకు 1 lakh ర్యాంక్ వచ్చింది విట్టే లైక్ ఏయూ, ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి పెట్టుకుంటున్నంటే అది రాదు. ఓకేనా. మీ ర్యాంక్ బట్టి మీరు మూవ్ ఆన్ అయిపోయింది. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో కామెంట్ సెక్షన్లో అయితే మాకు ఇంకా డీటెయిల్గా కౌన్సిలింగ్ గురించి కావాలి బ్రో అప్డేట్ అనేది కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా డీటెయిల్గా అయితే చేయడానికి బాగా ట్రై చేస్తాను. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా యూస్ఫుల్ అయ్యే కంటెంటే పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. సో ఉంటాను, బాయ్.